శివ గారు అసలు డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఆ ప్రాసెస్ చెప్తారా? యా షూర్ అండి. యూజువల్గా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఒక ఏరియాలో స్టాక్ మెయింటైన్ చేయాలి. ఆ ఏరియాలో ఒక 40 to 60 గ్రాసరీ షాప్స్ ఉంటాయి. వాళ్ళకి తీసుకెళ్ళి మన శాంపిల్స్ ఇవ్వాలి. మన క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి స్టోర్ దగ్గర కూడా మన హోర్డింగ్స్ పెట్టాలి. పబ్లిక్ కి అవేర్నెస్ చేస్తారు. ప్రతి స్టోర్ కి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని మా మార్కెటింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ప్రతి షాప్ కి వెళ్ళి అక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంత ఉందో తీసుకొని మనము ఒక వీక్ కి కావాల్సిన స్టాక్ మాత్రమే సప్లై చేస్తాం. సో ఎవ్రీ వీక్ మా ఎగ్జిక్యూటివ్స్ ఈవినింగ్ వెళ్తారు, వాళ్ళు స్టాక్ చూస్తారు, అగైన్ కొత్త ఆర్డర్స్ తీసుకుంటారు, పాత ఆర్డర్స్ కి పేమెంట్ కలెక్ట్ చేసుకుని వచ్చేస్తారు. ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో గైస్ అర్థమైంది కదా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. అయితే ఇవాళ మనము శ్రీ లలిత బ్రాండ్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అనేది ఎలా జరుగుతుందో శివ గారు మనకి చెప్పడం జరిగింది.